శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగసేనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అనిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ. మొట్టమొదటి పదం ధర్మగుపే నమః అనేది. అంటే ధర్మాన్ని స్థాపించేటటువంటి వాడు. వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నీ కూడా ధర్మానికి ప్రతీక అని చెప్పుకున్నాం, సత్యానికి ధర్మానికి ప్రతీక అని చెప్పుకున్నాం. అటువంటి వేదములన్నింటినీ కూడా ఇచ్చినటువంటి వాడు ఆయనే కాబట్టి ధర్మ సంస్థాపకుడు. అలాగే ఆ ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని కామాన్ని, అర్థం అంటే సంపద, కామం అంటే కోరికలు, ఆ ధర్మంతో కూడినటువంటి సంపదల్ని ఇచ్చేటటువంటి వాడు, ధర్మబద్ధమైనటువంటి కోరికలను కలిగించేటటువంటి వాడు. ఏమండి, ఇది ధర్మగుపే నమః అనేటటువంటి దానికి మాత్రమే అర్థం. మొత్తం ఇదంతా కూడా ధర్మగుపే నమః. ధర్మ కృద్ధర్మి అది మళ్ళీ తర్వాత వస్తాయి. అవన్నీ మూడు ధర్మాలు అవి. కాబట్టి ధర్మ సంస్థాపకుడు, ధర్మాన్ని స్థాపించినటువంటి వాడు, ఆ ధర్మ మార్గంలో ఉండేలాగా ప్రేరేపించేటటువంటి వాడు. ధర్మకృతే నమః. ఏ ధర్మాన్ని అయితే తాను స్థాపించాడో దానికోసం నిలబడి ఉండేటటువంటి వాడు. అంటే ఆయన ఏ అవతారం దాల్చినా కూడా మళ్ళీ ధర్మంతో కూడినటువంటి అవతారాలే. అక్కడ మళ్ళీ అధర్మం అనేటటువంటిది ఉండదు. అంటే భారతంలో చూస్తే కనుక అంటే వివాదానికి కానీ తెలియక కానీ మరి అప్పుడు ఆ మాట అనిపించాడు కదండి, అది అధర్మం కదా, అప్పుడు అలా చేశాడు కదండి కృష్ణుడిగా, ఇది అధర్మమే కదా అంటే ప్రతిదానికి మళ్ళీ దానికి వివరణ ఇచ్చారు మనకి, ఎందుకు అలా చేయవలసి వచ్చింది అనేటటువంటి దానికి కూడా ప్రతిదానికి. అప్పుడు మరి ఆ ద్రోణాచార్యుల వారిని మరి ధర్మరాజు గారు అబద్ధం చెప్పాడు కదా, లేదంటే ఈ దుర్యోధనుడిని తొళ్ళ మీద కొట్టారు కదా, ఇవన్నీ కూడా కృష్ణుడి దగ్గర నుండి జయించాడు కదా అంటే వాటన్నిటికీ కూడా సరైనటువంటి వివరణ, అవి కూడా ధర్మమే అనేటటువంటిది ప్రతిపాదనలని కూడా మనకి చెప్పబడ్డాయి వివరంగా చెప్పుకుంటే కనుక. ఇప్పుడు అవన్నీ మనం వెళ్ళం వాటి జోలికి. కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడంలో తాను సహకరిస్తూ ఉంటాడు. ఆయన ఏ అవతారం దాల్చినా కూడా ధర్మానికే ప్రతీక. అందుకే మరి బలిచక్రవర్తిని మూడో కాలు పెట్టి ఆయన అక్కడితో అంతం చేసేసి, కానీ బలిచక్రవర్తి చచ్చిపోయేటంత తప్పేమీ చేయలేదు. అందువల్ల తన్నేమి చంపలేదు, బలిచక్రవర్తిని ఏమి తాను చంపలేదు. కేవలం ఆ బలిచక్రవర్తిని భూలోకం వదిలి ఆ దేవలోకాన్ని మళ్ళీ ఇంద్రుడికి ఇప్పించేశాడు. ఈ భూలోకంలో కూడా ఉండకుండా అధోలోకాలకి పంపించేశాడు అంతే. అంతేకాకుండా మళ్ళీ వరం ఇచ్చి చక్కగా బలిచక్రవర్తి భవిష్యత్తులో ఇంద్ర పదవి చేపట్టేలాగా కూడా చేశాడు, దానిలో కూడా నియమించాడు. కాబట్టి ఆ ధర్మాన్ని తాను స్థాపిస్తాడు, ధర్మానికి నిలబడతాడు. ధర్మినే నమః. మీరు ఏంటంటే ధర్మ కృద్ధర్మి అనేటటువంటిది ఈ పదంతో పూర్తి అవుతుందన్నమాట. కృద్ధర్మి దీంతో పూర్తి. ధర్మిణే నమః అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం కానీ, మనం చేసేటటువంటి వ్రతములు కానీ, పూజలు కానీ ఏవైనా కూడా ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నాము అంటే మనం ఆ భగవంతుని ఆశ్రయించడానికి, భగవంతుని మనం ఆయన్ని ప్రార్థించడానికి,
భగవంతునికి చేరువ కావటానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం, యజ్ఞయాగాదులు కానీ మిగిలినటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా సాధనములు. ఈ భక్తి అనేటువంటిది కూడా ఒక సాధనం. ఈ సాధనముల ద్వారా భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందటానికి మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అదేంటంటే స్థాయిని బట్టి ఒకదాని తర్వాత ఒకటి మనకి అలవాటు అవుతుంది. కానీ సాధారణంగా ఏంటంటే ఒక మొదటి మెట్టు మీదే ఆగిపోయేవాళ్ళు కొంతమంది, 18 మెట్లు ఎక్కేవాళ్ళు కొంతమంది, చివరిదాకా వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఎవరు చేసుకున్నటువంటి కర్మఫలాన్ని బట్టి వాళ్ళు దాన్ని సాధిస్తారు. కానీ వాళ్ళందరికీ ఆ రకంగా ఆ ధర్మాన్ని ఆశ్రయించడానికి, అంటే ధర్మస్వరూపమైనటువంటి ఆ భగవంతుని ఆశ్రయించడానికి ఏ సాధనములైతే ఉన్నాయో ఆ సాధనములన్నింటినీ కూడా తెలిపి చెప్పినటువంటి వాడు సాక్షాత్తు తానే ఆ స్వరూపం. కాబట్టి ఇక్కడ ధర్మిణే నమః, అటువంటి ధర్మానికి ఒక రూపముగా, ఒక ప్రామాణికముగా దానికి కావలసినటువంటి సాధనములన్నీ కూడా ఇచ్చి మన్ని ఆ దరికి చేరుస్తున్నటువంటి వాడు అనేటటువంటి అర్థంలో ఈ ధర్మిణే నమః అనేటటువంటి పదాన్ని చెప్పారు. తర్వాత సదసత్ క్షరం అక్షరం, క్షరం అక్షరం. మొట్టమొదటిది సదసత్, సత్ అసతే, రెండు విడదీస్తే మళ్ళీ. మొట్టమొదటిది సత్ అంటే ఏ ధర్మం అయితే స్థాపించబడిందో అది అన్నిటికంటే శ్రేష్టము, అది సత్యమైనటువంటిది, అది సత్. అదే సత్ అంటేనే సత్తు అనేటటువంటి దానికి సాక్షాత్తు భగవంతుడు, పరమాత్మ అనేటటువంటి అర్థం. సత్తు అంటే సత్యము, ధర్మము, ఈ రెండిటితో కూడి ఉన్నటువంటిది. అటువంటి ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాడొకటి వలన పరమాత్మకు ఈ సత్ అనేటటువంటి నామం ఇవ్వడింది. అసతే నమః మళ్ళీ వెంటనే, అంటే కేవలం ధర్మానికి నిలబడేటటువంటి వాళ్ళని, లేదు ఆ ధర్మాన్ని ఆశ్రయించేటటువంటి వారికి, సత్యమును మాత్రమే పలికేటటువంటి వాళ్ళకి కేవలం ఇటువంటి వాళ్ళని ఉద్ధరిస్తున్నాడా, మిగిలినటువంటి వాళ్ళని ఉద్ధరించడా, మిగిలినటువంటి వాటి గురించి ఆలోచించడా, మిగిలిన వాళ్ళని వదిలేస్తాడా అంటే పాపకర్ముల్ని కూడా వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని బట్టి, వాళ్ళ యొక్క దీన్ని బట్టి వాళ్ళని కూడా రక్షిస్తాడు. పాపకర్ములని కూడా ఎప్పుడు రక్షిస్తాడు? ఎప్పుడైతే వాళ్ళ పాపం అనేటటువంటిది వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళకి రక్షణ కలిగించి వాళ్ళని సంసార బంధం నుంచి తొలగింపజేస్తాడు. ఇంకా మళ్ళీ ఈ సంసారంలోకి రావాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళకు కూడా మోక్షం ఇస్తాడు. మనం కార్తీక మాసంలో చెప్పుకున్నప్పుడు అనేకమైనటువంటి పాపకర్మల గురించి చెప్పుకున్నాం. కాబట్టి కేవలం వీరినే ఉద్ధరించడు, పాపకర్మలను కూడా ఉద్ధరిస్తాడు. కానీ వాడి కర్మ పరిపక్వం చెందితే చిట్ట చివరికైనా వాడు భగవంతుని గురించి తెలుసుకుంటే, ఆయన్ని ఆశ్రయిస్తే వాడిని కూడా ఆ పాపకర్ముని కూడా ఉద్ధరించేటటువంటి వాడు. కాబట్టి అసతే నమః, క్షరాయ నమః. ఈ సమస్త లౌకికమైనటువంటి ప్రపంచం ఏదైందో, పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో ఇదంతా కూడా నశించిపోయేటటువంటిది. ఈ నశించిపోయేటటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో అటువంటి విశ్వంలో అనేకమైనటువంటి ప్రాణుల్లో కానీ, అనేకమైనటువంటి జీవుల్లో కానీ ఆత్మరూపంలో ఉన్నటువంటిది ఆ పరమాత్మ. అంటే క్షరించిపోయేటటువంటి వాటన్నిటిలో కూడా అక్షరముగా శాశ్వతుడుగా ఉంటాడు. ఎందుకంటే ప్రాణానికే దేహానికే కానీ ఆత్మకి ఎటువంటి ఇది లేదు అని చెప్తున్నారు. కాబట్టి అందరిలో ఆత్మగా ఉంటాడు, సాక్షిగా చూస్తూ ఉంటాడు, నాశనం అయిపోవటాన్ని చూస్తూ ఉంటాడు, కానీ దానితో సంబంధం లేకుండా ఉంటాడు. అందుకని క్షరాత్మనే నమః. ఇక్కడ క్షరాయ నమః అంటే ఈ సకలము కూడా నాశనం అయిపోయేటటువంటి దానిలో ఆత్మరూపంలో ఉన్నటువంటి వాడు. వెంటనే మళ్ళీ అక్షరాయ నమః. ఇలా అంతా నశించిపోతుంది, కానీ ఏదైతే శాశ్వతమైనటువంటి సత్యరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ అనేటటువంటిది ఎప్పుడూ నశించదు. కాబట్టి ఆ నశించినటువంటి ఆత్మరూపంలో ఉండి ఎప్పటికీ కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండేటటువంటి వాడు అక్షరాయ నమః. అవిజ్ఞాత్రే నమః. తనని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మళ్ళీ వాళ్ళ యొక్క లోపాలను ఎన్నుకోవటం కానీ, వాళ్ళు చేసినటువంటి ఇతరమైనటువంటి తప్పుల్ని ఎంచడం కానీ అవన్నీ కూడా ఏమీ చేయనటువంటి వాడు. అంటే
ఎవరి మీద కూడా ఎటువంటి శాశ్వతమైనటువంటి శత్రుత్వం కానీ ఎటువంటి మిత్రత్వం లేనటువంటి సమభావం కలిగినటువంటి వాడు. అనేకసార్లు అంతకుముందు సమభావము వీటన్నిటి గురించి చెప్పారు. మనకేంటంటే ఎవరి మీదైనా ఒక కోపం వస్తే కనుక వాళ్ళ తల్లి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చినా కూడా అది ఎన్ని సంవత్సరాలైనా కూడా అది మనసులో పెట్టేసుకుంటాం. అప్పుడు అలా చేశాడు కదా, ఇప్పుడు ఇలా చేశాడు కదా అని. కానీ భగవంతుడు అలా కాదు. ఒక్కసారి కనుక వాడు సంపూర్ణంగా శరణం అన్నటువంటి వాడిని ఇంకా మళ్ళీ వాడి ఫ్లాష్ బ్యాక్ చూడడు, వాడిని అనుగ్రహిస్తాడు. గజేంద్రుణ్ణి అలాగే అనుగ్రహించాడు. మొట్టమొదటి ఆయన కూడా అహంకారంతో అంత గొప్ప రాజు అని చెప్పి ఆ ఏనుగులన్నిటికీ ఆయన రాజని, గొప్ప రాజ్యం ఉందని, ఇవన్నీ ఉన్నాయని చెప్పి చాలా అహంకరించాడు. అహంకరించినటువంటి ఎప్పుడైతే నువ్వు తప్పితే ఇంకెవరు కూడా దిక్కు లేదు, నువ్వు తప్పితే నన్ను కాపాడేవాడు ఎవడు లేడు, నువ్వు కాపాడితే కాపాడినట్టు, లేదంటే కనుక నా ప్రాణాలను కోల్పోతా అన్నప్పుడు వచ్చి కాపాడాడు. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి దాని గురించి ఆలోచించడు, దాని గురించి చూడనటువంటి వాడు కాబట్టి, అలా రక్షించినటువంటి వాడు కాబట్టి, అటువంటి ప్రామాణికములు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ భీష్ముడు చెప్పినటువంటి మరొక నామం అవిజ్ఞాత్రే నమః. వాటిని గురించి ఇంకా గుర్తించినటువంటి వాడు, వాడు చేసినటువంటి వాడు అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోడు. సహస్రాంశవే నమః. ఎలా అయితే ఆ సూర్యుని యొక్క కిరణములు అనేకములో, అది 1000 అని కాదు, సహస్రం అంటే అనేకములు, ఎన్నో వేల 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 కిరణములు. ఆ కిరణముల మధ్య ఆ కిరణాలు ఏంటి? కిరణములు అనేటువంటి కేవలం తేజస్సే. ఆ కిరణాన్నే మనం చూడలేం. కానీ ఆ కిరణం మధ్యలో ఉండేటటువంటి మధ్య భాను బింబం అంటారు. ఆ మధ్యలో ఉండేటువంటి సూర్యుడిని అయితే అసలు చూడలేం. ఆ కిరణములే మనం చూడలేము. ఆ కిరణంలో ఉండేటటువంటి ఆ సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని అసలు చూడలేము. కాబట్టి అటువంటి సూర్యమండలము మధ్యలో ఉండి అనేక వేల కోట్ల కిరణములతో ప్రకాశించేటటువంటి వాడు. విధాత్రే నమః. ఈ విశ్వములో అనేకమైనటువంటి వాటిని ధరించి ఉన్నటువంటి వాడు. ధాత్రే నమః. దేన్ని ధరించాడు అంటే, మరి ఇన్ని పర్వతాలు, ఇన్ని సముద్రాలు, ఇన్ని నదులు, ఇంత చరాచరమైనటువంటి జీవకోటి, వీటన్నిటినీ కూడా ఆయనే ధరించి ఉన్నటువంటి వాడు. వీటన్నిటిని కూడా ఆయనే ధరించి ఉన్నాడు. ఎందుకంటే ఈ మొత్తం విశ్వం ఏదైతే ఉందో, బ్రహ్మాండం ఏదైతే ఉందో, దీని అన్నిటి కింద నిలబడి కూర్మ రూపంలోనూ ఆదిశేషుడు రూపంలోనూ, అంటే ఆయన అంశలుగా ఉన్నటువంటి వాడు అందరూ కూడా దీన్ని రక్షిస్తున్నారు. వాళ్ళు కనుక రక్షించకపోతే ఇది ఇలా ఉండదు, మనం ఇలాగ ఉండం. కాబట్టి వాటన్నిటిని రక్షిస్తున్నటువంటి వాడు. అలాగే ధాత్రే నమః. ధాత్రే నమః. తన యొక్క అనేక రకాలైనటువంటి పాపకృత్యములు చేసినా కూడా చివరికి ఆయన యొక్క నామాన్ని జపించినా, ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందినా, ఆయన శరణు అని చెప్పినా వాళ్ళందరి దగ్గరికి చేరడానికి యముడు కూడా భయపడి వెళ్ళిపోతాడట. మనం అవి కూడా కథలుగా చెప్పుకున్నాం. యమభటులు వచ్చినప్పుడు ఈయన యొక్క దూతలు వచ్చి మేము ఈయన్ని అక్కడికి తీసుకెళ్ళాలి తప్పితే మీ దగ్గరికి రాడని చెప్తే, యముడు కూడా తర్వాత వీళ్ళు యముడి దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా ఆయన కూడా వాడు చివరికి నారాయణ అనేటటువంటి నామంతో వాడు పలుకుతూ చనిపోయాడు కాబట్టి వాడిని మనం తేవటానికి అధికారం లేదని చెప్పినటువంటి వాడు. అంటే ఈయన్ని చివరికి కేవలం ఆ చివరికి స్మరణం చేసిన, చివరికి శరణం వచ్చినా కూడా వారి యొక్క పాపములన్నింటినీ కూడా వదిలేసి వాటి గురించి ఆలోచించుకోకుండా ఎటువంటి ఉపేక్ష లేకుండా వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని ఉద్ధరించేటటువంటి వాడు. విధాత్రే నమః. కృతలక్షణాయ నమః. అనేకమైనటువంటి దివ్యమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు. లక్షణములు అంటే మళ్ళీ ఆయనకి ఎటువంటి గుణములు కానీ, ఆయనకి ఎటువంటి లక్షణములు ఏమీ లేవు. కానీ లేకపోయినా మనకి అటువంటి లక్షణములతో ఎంచుకుంటూ ఉంటాం కాబట్టి వాడిని ఎందుకు చేశాడు, వీడిని ఎందుకు చేశాడు, వాడిని ఎందుకు ఉద్ధరించాడు, వీడిని ఎందుకు ఉద్ధరించాడు, వాడు మంచివాడు కదా, వీడి చెడ్డ పనులు చేశాడు కదా అనుకుంటే, ఇటువంటి లక్షణాలన్నీ మనం బేరీజ్ చేసుకున్నా కూడా ఆయనకి కావాల్సింది ఒక్కటే, చివరికి ఆయన ఆశ్రయం. కాబట్టి ఆయన అటువంటి లక్షణాలు ఏమి పట్టించుకోకుండా వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి తీసుకునేటువంటి వాడు. కృత లక్షణాయ నమః. స్థిరమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. గభస్తనేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః. గభస్తినే నమః. తేజోమయమైనటువంటి రూపము కలిగినటువంటి ఆ సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన అటువంటి మార్తాండు యొక్క సహస్రాంశ అయినటువంటి ఒక తేజస్సుని తన యొక్క చక్రాయుధముగా ధరించి ఉన్నటువంటి వాడు.
సూర్యునిలోని ఉన్నటువంటి ఆ సూర్యకిరణంలో ఉన్నటువంటి శక్తియే దాన్ని తీసేసి ఈ చక్రాయుధంగా తయారు చేసి ఇచ్చారు. ఎందుకంటే సూర్యుని యొక్క ఆ తేజస్సుని తట్టుకోలేక ఆయన భార్య కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఉండలేను ఈ దగ్గర అని చెప్పి. అందుకని ఆయన యొక్క తేజస్సు ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా విశ్వకర్మ గారు దాన్ని అంతా కూడా తగ్గించి వేసి అటువంటి తగ్గినటువంటి దాంతో ఒక చక్రాయుధాన్ని పరమాత్మకి ఇచ్చాడు. అందుకే చక్రాయుధాన్ని ఒకసారి వదిలిపెట్టిన తర్వాత వాడికి మరణం తప్పితే వాడికి ఇంకా శరణం లేదు, వాడు మరణించి తీరవలసిందే. సత్వస్థాయ నమః. సత్వగుణమునందు స్థితమై ఉన్నటువంటి వాడు, ప్రతిష్ఠుడై ఉన్నటువంటి వాడు. మనం చెప్తూ ఉన్నాం కదా 3 గుణాలు. ఈ 3 గుణాల్లో ఎవరైతే సత్వగుణాన్ని ప్రధానంగా చేసుకుని ఆ సత్వగుణాన్ని ఆశ్రయించి ఉంటారో భగవద్గీతలో చెప్పాడు, గుణ దోషరహితుడు అవ్వాలి వాడు మొట్టమొదట ఆయన్ని చేరుకోవాలంటే. అంటే ఆ సత్వగుణం అనేటువంటి కూడా ఉండకూడదు, కానీ సత్వగుణ స్థితుడైన ఉన్నటువంటి వాడు అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేరుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఈ వీటిలోంచి సత్వగుణ సంపన్నుడు కావడం. సత్వగుణ సంపన్నుడు అయిన తర్వాత మళ్ళీ తర్వాత స్థాయికి వెళ్ళటం. అలాగే సత్వము అనేటటువంటి దానికి మనస్సు అనేటటువంటి అర్థాన్ని కూడా చెప్తున్నారు. అటువంటి మనస్సునందు స్థితమైనటువంటి వాడు ప్రతివారికి వారి హృదయంలోనే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడో లేడు, ఎవరికి వాళ్ళకి వాళ్ళ హృదయంలోనే ఉన్నాడు అని చెప్తారు. అదే అంతరాత్మ అంటాం కదా. ఏదైనా చేసినా కూడా అరే నువ్వు చేసిన తప్పో కాదో నీ అంతరాత్మకి తెలుసు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మకి నీకు తెలుసు. మనం ఒక్కసారి నిజంగా మనం తప్పు చేసినా లేదా అంటే మనకి తెలుసు అది తప్ప కాదా అనేది మనకి తెలుసు. కానీ ఏంటంటే తప్పు అని మనం ఒప్పుకోం, ఇంకోటి ముందర మనం ఒప్పుకోం, మనం చేసిందే కరెక్ట్ అంటాం మనం. ఎందుకంటే తప్పు అనుకుంటే అవతల వాళ్ళ ముందర పలసన పడిపోతామని కానీ మనకు ఉన్నటువంటి అహంకారం కానీ ఏదైనా కారణం కావచ్చు, ఇతరమైనటువంటి అనేకమైనటువంటి కారణాలు. అప్పుడు అనుకుంటాం అంతరాత్మకి తెలుసు అని. కాబట్టి లోపల అంతరాత్మలాగా ఉన్నటువంటిది ఆ పరమాత్మే. కాబట్టి అలా మనస్సుని ఆశ్రయించి ఉండేటటువంటి వాడు, మనస్సులో స్థితమై ఉండేటటువంటి వాడు. సింహాయ నమః. సింహము అనేటటువంటిది మృగరాజు. మిగిలినటువంటి జంతువులన్నిటికి కూడా దీని యొక్క దర్శనం కానీ దీన్ని చూస్తేనే వాటికి భయం, దీన్ని చూస్తేనే మరణంతో సమానం వాటికి. అందుకే సింహం ముందర ఏ జంతువు కూడా రాదు సాధారణంగా. ఇంకా ఇది కనుక వేటకి వెళ్ళిందంటే ఆ సింహం చేతిలో ఇంకో మరణించడం తప్పితే సింహంతో అవి చెలిమి చేయవు, స్నేహం చేయవు, ఏమీ చేయవు అటువంటి మృగరాజు. అయితే అలా సింహము రూపంలో దుష్టులందరినీ కూడా మిక్కిలిగా భయపెట్టేటటువంటి వాడు. నృసింహ రూపంలో ఆ ప్రహ్లాదుని కాపాడాడు, ఆ హిరణ్యకశిపుని చంపేశాడు. కాబట్టి దుష్టులకు భయాన్ని కలిగించేటటువంటి భయంకరమైనటువంటి ఆ సింహము యొక్క రూపాన్ని కలిగి ఉండేటటువంటి వాడు. సింహము యొక్క రూపమే అంటే కేవలం ఆ ఒక్క అవతారంలో సింహ రూపంలో వచ్చాడు. కానీ మిగిలినటువంటి వాటిల్లో ఏ రూపంలో వచ్చినా కూడా సింహం ఎంత ప్రతాపవంతంగా ఎంత తేజోమయంగా అది దుష్టుల మీద దాడి చేస్తుందో, దుష్టుల్ని శిక్షిస్తుందో అదే రూపంగా శిక్షించగలిగినటువంటి వాడు. భూతేశ్వరాయ నమః. భూతమహేశ్వరాయ నమః. భూతములన్నిటికీ అంటే ప్రాణులన్నిటికీ కూడా సృజించింది ఆయనే, వాటన్నిటికీ సృజించింది ఆయనే. కాబట్టి ఆయనే సృష్టికర్త, కాబట్టి ఆయనే అందరికీ కూడా భగవంతుడితో సమానం, ఆయనే ఈశ్వరుడితో సమానం. ఆయనే అందరూ సృజించింది ఆయనే కాబట్టి. అలాగే సృజించింది ఆయనే కాబట్టి శాసించేటటువంటి వాడు ఆయనే. ఆదిదేవాయ నమః. దీనికి కూడా చాలాసార్లు అర్థం చెప్పుకునేటువంటిది ఆదిదేవుడు, మొట్టమొదట వచ్చినటువంటి వాడు. మహాదేవాయ నమః. దేవతలందరిలోకి కూడా చాలా గొప్పవాడు. అందుకని లోకపాలకుల్ని కూడా సాక్షాత్తు ఆయన నియమించినటువంటి లోకపాలకుల్ని కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఏదైనా వాళ్ళు కూడా అధర్మంగా ప్రవర్తించినా వాళ్ళందరినీ కూడా శిక్షించేటటువంటి వాడు ఆయనే. ఇంద్రుడిగా అనేక సార్లు ఇంద్రుడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. తప్పులు చేసినప్పుడల్లా దానికి తగినటువంటి శిక్షల్ని అనుభవించాడు. అలాగే చంద్రుడు మరి మనం వినాయక చవితి కథలో చెప్పుకుంటాం. చూసి నవ్వినందుకు ఆయనకు ఒక శాపాన్ని ఇచ్చాడు. అంతకుముందు దక్షుడు ఇచ్చాడు. ఎందుకంటే తన కుమార్తెలతో సరిగ్గా ఆయన ఉండలేదు, ఒక్క కుమార్తెతో ఎక్కువగా ఇదిగా ఉన్నాడని చెప్పి దక్షుడు కోపం ఇచ్చాడు. అంటే దేవతలైనా కూడా వాళ్ళకి కూడా తప్పు అనేటటువంటి వాళ్ళు చేసినా కూడా శిక్ష తప్పదు. అలా వాళ్ళని కూడా వాళ్ళ యొక్క తప్పులకి శిక్షింపజేసి వాళ్ళకి శిక్షలను అమలు చేసి ఆ దేవతలతో కూడా క్రీడించేటటువంటి వాడు. దేవతలైనా కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ఇది లేదు. ధర్మము సత్యం అనేటువంటిది తప్పకుండా పాటించి తీరవలసిందే. దాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. దేవేశాయ నమః. దేవతలందరికీ కూడా మళ్ళీ ప్రభు, ఇంకా
సమస్తమైనటువంటి అంటే దేవతలు అంటే కేవలం దేవతలు ఒక్కలే కాదు, దేవతల్లో రకరకాలు ఉన్నారు. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, ఇలా చాలామంది ఆ వాటిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈయనే ఈశ్వరుడు. దేవభృతే నమః, దేవభృతే నమః, వాళ్ళందరికీ కూడా పోషకుడు, వాళ్ళందరినీ కూడా సంస్కరించేటటువంటి వాడు. అలాగే వాళ్ళందరినీ కూడా మనం ఎలాగైతే అందరం ఆయనలోకి ఏమైపోతాం, అలాగే వాళ్ళు కూడా అందరూ కూడా ఆయనలోకి వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళే. గురవే నమః, ఈయన అందరికీ కూడా సద్గురువు. ఎలా సద్గురువు అయ్యాడు అంటే బ్రహ్మగారికే వేదాలని ఇచ్చినటువంటి వాడు. ఆ వేదములే మనకి దేనికైనా ప్రామాణికం. మనం ఏది చేసినా కూడా వేదమే ప్రమాణం. అంటే మనకి అందరికీ వేదం వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. మనకి వేదం గురించి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, దాంతో కూడా సంబంధం లేదు. కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎలా అయినా సరే అందరం ఆచరించేటటువంటిది ఆ వేదాల్లో ఏది చెప్పుంది అదే ఆచరిస్తాం. ఒక్క ఒత్తి వేయాలా, 2 ఒత్తులు వేయాలా, పూజ చేసేటప్పుడు శుచిగా ఉండాలా, శుచిగా ఉండద్దా, ఇవన్నీ కూడా మనకి తెలియకపోయినా ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం. ఆ తెలిసినటువంటి ఎవరైనా చెప్పినటువంటి దానికి కూడా ప్రమాణం ఏంటంటే వేదంలో చెప్పినటువంటిదే. ఈ పూజ ఇలా చేయాలి, ఈ వ్రతాన్ని ఇలా చేయాలి, మనిషిగా ఇలా జీవించాలి, మనిషిగా ఈ ధర్మాన్ని పాటించాలి, భార్యతో ఈ రకంగా ఉండాలి, భార్య భర్తతో ఈ రకంగా ఉండాలి, ఇవన్నీ చెప్పినన్నిటి కూడా వేదమే ప్రమాణం. ఆ వేదంలో చెప్పినవే ఎవరైనా చెప్పేది. కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా ఆ వేదమే ప్రమాణం. కాబట్టి అటువంటి వేదాలను ఇచ్చినటువంటి వాడు ఎవడు? ఆయన. కాబట్టి ఆయనే గురువు. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ. ఉత్తరాయ నమః, దేవతలందరినీ కూడా రాక్షసుల నుంచి కాపాడినటువంటి వాడు, అటువంటి మహాత్ముడు. ఉత్తరాయ నమః అంటే ఉత్తరము అంటే సమాధానము అనేటటువంటి అర్థం. ఉత్తరము అంటే సమాధానము. అందుకే ఉత్తర రామాయణం. మనకి రామాయణంలో ఉత్తర రామాయణం, మామూలు రామాయణం అంటారు. రామాయణంలో మొట్టమొదటి దానిలో చెప్పనటువంటివన్నీ కూడా ఉత్తర రామాయణంలో చెప్పారు. మామూలు ఇందులో వివరించినటువంటి అనేకమైనటువంటి ఉత్తర రామాయణంలో వివరించి చెప్పాడు. కాబట్టి దానికి సమాధానం, దేనికైతే మనకి సందేహాలు ఉంటాయి అటువంటి వాటన్నిటికీ కూడా సందేహములు, సమాధానాలన్నీ కూడా ఉత్తర రామాయణం పూర్తిగా శ్రద్ధగా చదివితే అవన్నీ కూడా తీరిపోతాయి. అలా దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ రాక్షసుల నుంచి, దుష్టుల నుంచి సమాధానపరిచేటటువంటి వాడు వాళ్ళందరినీ కూడా. కాబట్టి అటువంటి వాడు కాబట్టి ఉత్తరాయ నమః. అలాగే రాక్షసులు కలిగజేసేటటువంటి అనేకమైనటువంటి బాధల నుంచి కూడా దేవతలకు విముక్తిని కలిగించినటువంటి వాడు. అనేక సార్లు అనేక రకాలుగా ఆయన విముక్తిని కలిగించాడు. అంటే పరమేశ్వరుడిగా విముక్తి కలిగించాడు, అమ్మవారిగా విముక్తి కలిగించాడు. ఏ రకంగా విముక్తి కలిగించినా ఆ దేవదేవుడే వాళ్ళందరికీ కూడా విముక్తిని కలిగించాడు వాళ్ళ నుంచి. గోపతయే నమః, గోవులకు పతి, గోవులకు పోషకుడు. అంటే శ్రీకృష్ణ రూపంలో వచ్చినప్పుడు మరి ఆ గోవులన్నింటినీ కూడా ఆయనే దగ్గరుండి ఆ గోవులన్నిటితో కూడా ఉండి వాటితో మమేకమై ఉంటూ వాటన్నిటిని కూడా పోషిస్తూ మరి గోవర్ధనగిరిని ఆ గోవులన్నింటినీ కూడా కాపాడేట్టు కదా. లేదంటే కనుక గోవులన్నీ అప్పటితోనే ఆ గోవులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఇదైపోయాయి. కాబట్టి అటువంటి గోవులన్నిటిని కూడా రక్షించినటువంటి వాడు. అలాగే ఈ గో శబ్దానికి వాక్కులు అనేటటువంటి మరొక అర్థాన్ని కూడా చెప్తున్నారు. వాక్కులు అంటే మాటలు. కాబట్టి మాటలు అనేటటువంటి అంటే బ్రహ్మణములు అంటే మనం చేసేటటువంటి పూజ, పునస్కారం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చినటువంటి స్తోత్రములు కానీ, సూక్తులు కానీ, మనం చదువుకునేటటువంటి ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి బ్రాహ్మణములు అంటారు ఇవన్నీ కూడా. అలాగే మంత్రములు, ఈ మంత్రములు కానీ బ్రాహ్మణములు కానీ ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వాడు ఎవడు? ఆయనే. ఇవన్నీ కూడా ఇచ్చిందంటే వేదం నుంచి తీసుకొచ్చారు వీటన్నిటిని కూడా. కాబట్టి వీటన్నిటిని కూడా ఇచ్చినటువంటి వాడు. అందుకని గోపతే నమః. ఆ బ్రాహ్మణములని, మంత్రాలని ఇచ్చినటువంటి వాడు, గోవులన్నింటినీ కూడా రక్షించినటువంటి వాడు. గోప్త్రే నమః. గోప్త్రే రావత్తు కూడా ఉంటుంది. ఉత్తరో గోపతిర్ గోప్త అనేది శ్లోకము. కానీ మనకి ఇక్కడ గోప్త అనే ఇక్కడ మన గోప్త్రే నమః. గోప్త్రే అంటే గుహ్యము అంటే రహస్యమైనటువంటిది అని ఒక అర్థము. అలాగే అటువంటి రహస్యముగా సకలమైనటువంటి విద్యలను కాపాడేటటువంటి వాడు.
సకలమైనటువంటి విద్యలను కూడా తెలిసినటువంటి వాడు, సకలమైనటువంటి విద్యలను కాపాడేటటువంటి వాడు. ప్రళయాంతంలో వీటన్నిటిని కూడా లయం చేసుకుని మళ్ళీ ఆ సకలమైనటువంటి విద్యలని అన్నింటినీ కూడా సమస్తమైనటువంటి వాటిని మళ్ళీ తిరిగి ఈ సృష్టిలోకి మళ్ళీ తీసుకొస్తాడు. జ్ఞానగమ్యాయ నమః. జ్ఞానము చేత గమ్యాన్ని సాధించేలాగా చేసేటటువంటి వాడు. అంటే మనకి ఆ పరమాత్మని కనుక ఆశ్రయించాలన్నా, ఆయన యొక్క పాదాలను చేరాలన్నా కూడా మొట్టమొదట మనకు కావాల్సింది మొత్తం సత్ప్రవర్తన కావాలి, సద్బుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత భక్తి అనేటటువంటి మార్గంలో మనం పయనించాలి. భక్తి అనేటటువంటి మార్గంలో పయనించిన తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ అనేక రకాలైనటువంటి సాధనల ద్వారా కానీ, మనకు ఉన్నటువంటి ధారణ ద్వారా కానీ, వీటన్నిటినీ చేసిన తర్వాత చిట్ట చివరికి మనం ఆయన్ని పొందటానికి ముందు ఉండవలసినటువంటి స్థితి ఏమిటి అంటే సమాధి స్థితి అని చెప్తారు. అదే తపస్సు, మోక్షము, వీటన్నిటిలో సమాధి స్థితి అంటే కేవలం లోపల ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి మన హృదయస్థానంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరో ఆయన్ని తెలుసుకొని, ఈ దేహము కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రమే సత్యమైనది, నిత్యమైనది అని తెలుసుకున్నటువంటి ఆత్మతో రమించటం సమాధి స్థితి అంటారు. అది అలా జ్ఞానము చేత ఆ సమాధి స్థితిలోకి వెళ్ళేట్లుగా చేసి ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించేటటువంటి వాళ్ళని వాళ్ళ గమ్యానికి చేర్చేటటువంటి వాడు. జ్ఞాన గమ్యాయ నమః. పురాతనాయ నమః. పూర్వుడు, సనాతనమైనటువంటి వాడు, అందరికంటే ముందర ఉన్నటువంటి వాడు. శరీరభూత భృతే నమః. శరీరభూత భృతే నమః. ఈ భూమి మొదలైనవన్నీ కూడా ఆయనకేమిటివి? ఆయన యొక్క శరీరమే. ఆయనకి శరీరం అంటే మనకంటే మన దేహం, ఆయన శరీరం ఏంటి? ఆయన శరీరంలోనే ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ భూమి కానీ, పర్వతాలు కానీ, మనం కానీ, ఇవన్నీ కూడా ఆయన శరీరంలోనే ఉన్నాయి. కాబట్టి ఏ భూమి అయితే మనం ఆధారమైనటువంటిది అనుకుంటాం, ఆ ఆధారమే ఆయన యొక్క శరీరం. ఇదే ఆయన శరీరం. అందుకే సమస్త బ్రహ్మాండములన్నీ కూడా ఆయన యొక్క వస్త్రములు అని చెప్పాడు భగవద్గీతలో కూడా. కాబట్టి అవన్నీ కూడా వస్త్రంగా కలిగినటువంటి వాడు, ఆయన యొక్క దేహంగా కలిగినటువంటి, శరీరంగా కలిగినటువంటి వాడు. అలాగే ఆయన యొక్క అంటే ఆయనది కానీ, ఆత్మకు కానీ, మనకు కానీ 24 తత్వాలని చెప్పారు. ఈ 24 తత్వాలు లేకుండా ప్రకృతి అనేటువంటిది లేదు. అసలు ఈ 24 తత్వాలతో లేకుండా అసలు ఒక జీవితం కానీ, ఒక ప్రాణి అనేటువంటి వాడు ఉండడు. అంటే పంచభూతాలు, తర్వాత ఇంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కలిపితే 24 తత్వాలు. అందరం కూడా 24 తత్వాల్లోనే ఉంటాం. కాబట్టి వీటన్నిటికీ అధిష్టాన దేవత ఎవరు అంటే ఆయన పరమాత్మే. తర్వాత భోక్త్రే నమః. భోక్త్రే నమః అంటే భోక్త అంటే స్వీకరించేటటువంటి వాడు, అన్నింటినీ కూడా స్వీకరించేటటువంటి వాడు. ఈయన యజ్ఞములు ఎందు ఇచ్చినటువంటి, అంటే యజ్ఞములు కూడా దేవతలకి చేస్తారు, పితృదేవతలకి చేస్తారు, రెండు చేస్తారు. అంటే మనం తల్లిదండ్రులకు కానీ, లేదంటే గతించినటువంటి వాళ్ళకి కానీ పితృదేవతలు అంటారు. వాటిలందరికీ వాళ్ళకి చేస్తారు, వీళ్ళకి చేస్తారు. వాళ్ళకి కూడా హోమం ద్వారా వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఇచ్చేది హవిస్సు, వాళ్ళకి ఇచ్చేది, వీళ్ళకి ఇచ్చేది హవ్యము, వాళ్ళకి ఇచ్చేది కవ్యము అంటారు. హవ్య కవ్యములు అంటారు, రెండు వేరేది. ఇవన్నీ కూడా తీసుకునేటటువంటి వాడు ఆయనే. తీసుకుని ఎవరికి ఏది అందజేయాలో దాన్ని అందజేసేటటువంటి వాడు. అందుకే ఏదైనా కూడా విష్ణు శబ్దం లేకుండా ఏదీ పూర్తి కాదు. అక్కడైనా ఇక్కడైనా, యజ్ఞంలో కానీ ఇక్కడ కానీ. అంటే పరమేశ్వరుడి శబ్దం ఉండడం అంటే ఇద్దరు, ఇంకా మళ్ళీ అది ఇది మనం అనుకోకూడదు. విష్ణు అంటే పరమేశ్వరుడు, ఈశ్వరుడు అంటే అంతే, రెండు ఒకటే అనుకోండి. మళ్ళీ ఇంకా వేరేటువంటి శబ్దాలు ఏమి రావు. వేరే దేవతల పేర్లు కానీ, ఇవన్నీ కూడా అంశాల పేర్లు కానీ, అంటే ఒక ఆంజనేయుడు తలుచుకోరు, విఘ్నేశ్వరుడు, ఇవన్నీ వదిలేసేయండి. విష్ణు శబ్దము లేకుండా యజ్ఞము లేదు, పితృదేవత క్రియ లేదు, ఏదీ లేదు. రెండిట్లో కూడా విష్ణు ఉండాల్సిందే. కపీంద్రాయ నమః. కపి అంటే వానరములు, వానరములన్నిటి కూడా ఇంద్రుడు అంటే ప్రభు అని. ఇంద్రుడు అనేది ఓన్లీ పోస్ట్, అది పేరు కాదు, పోస్ట్. దేవతల యొక్క ప్రభు ఇంద్రుడు అంతే. అక్కడ ఎవడైనా కూర్చోవచ్చు. నేను కూర్చుంటే నేనే ఇంద్రుడు, మీరు కూర్చుంటే మీరే ఇంద్రుడు. ఎవరికి ఆ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని కూర్చోబెడతారు ఆ పోస్టులో, వాళ్ళు ఇంద్రులు, దేవతల యొక్క ప్రభు. ఈయన వానరములకు ప్రభు. వానరులకు ప్రభు ఎట్లా అయ్యాడు? ఈయన వానరం కాదు కదా అంటే, రాముడిగా వచ్చినప్పుడు మరి అందరూ కూడా ఈయన యొక్క ఆజ్ఞకు లోబడే ఉన్నారు. అక్కడ సుగ్రీవుడితో సహా సమస్తం కూడా ఈయన మాట విన్నారు. భూరి దక్షిణాయ నమః. భూరి దక్షిణలు అంటే మిక్కిలిగా దక్షిణలు, చాలా ఎక్కువగా. ఈయన కృష్ణుడుగా ఉన్నప్పుడు మనకేమి ఈ పదానికి అర్థమేమీ రాదు. ఎందుకంటే కృష్ణుడిగా ఆయన రాజ్యాన్ని పరిపాలించాల. ఆయన పరమాత్మలాగే వచ్చాడు. అంటే
భగవంతుడు అనుకుంటే ఇవ్వలేనిది ఏమీ లేదు. ఆ రకంగా మరి పాండవులకు విజయాన్ని చేకూర్చాడు, పాండవులకు రాజ్యాన్ని ఇచ్చాడు, అనేకమైనటువంటి ఘనకార్యాలు చేశారు. కానీ ఈ దక్షిణ అనేటటువంటి దానికి ఎవరికైనా ఇచ్చేదానికి వస్తే కనుక రాముడే. రాముడుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి యాగాలు చేశాడు. అనేకమైనటువంటి యాగాలు చేసి ఆయనకున్నటువంటి కూడా దానం చేశాడు. మొట్టమొదట్లో కూడా ఎప్పుడైతే ఆయన ఈ వనవాసానికి వెళ్ళాల్సి వస్తుందో, వనవాసానికి వెళ్ళే ముందర అంటే ఇక తండ్రితో మాట్లాడిన తర్వాత మళ్ళీ లక్ష్మణుడి కోపం వచ్చిన తర్వాత అందరినీ సమాధానపరిచి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి కూడా చెప్పిన తర్వాత మొట్టమొదటి ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఏవైతే నాకు సంక్రమించాయో యువరాజుగా, ఎందుకంటే అప్పుడే పెళ్ళయింది, వచ్చాడు యువరాజుగా అని చెప్పి ఆయనకి బోడైన ఆభరణాలు గేభరణాలు ఇవన్నీ పంపించారు. కానీ ఈవిడ పెట్టిన కండిషన్ ఏమో నారచీరలు ధరించి వెళ్ళాలి, అలాగే నారచీరలు ధరించి మౌని రూపంలో ముని రూపంలో నువ్వు వెళ్ళాలి అని. అందుకని తనకున్నటువంటి నగలు కానీ ఇవి కానీ మొత్తం అన్నీ దక్షిణగా ఇచ్చేసాడు. అందరికీ ఇచ్చేసాడు, అందరికీ పంచిపెట్టేశాడు, ఇంక్లూడింగ్ వశిష్ఠ మహర్షి గురువుగారికి కూడా ఇచ్చేశాడు. అందరికీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కానీ సీతాదేవి కూడా ఇచ్చేస్తానంటే అప్పుడు దశరథుడు అండం పడతాడు కైకకి. ఈ ఒక్క మాట అంటే మాత్రం నేను అనుకోను. ఎందుకంటే మనం పెట్టింది రాముడికి, ఫాలో అవుతున్నాడు, లక్ష్మణుడు ఫాలో అవుతున్నాడు, సీతాదేవి ఫాలో అవుతుంది. కాబట్టి ఆవిడకి ఇటువంటివి ఏం అవసరం లేదు. కాబట్టి ఆవిడ మాత్రం ఆవిడ యొక్క ఆభరణాలతో వెళ్ళండి అని చెప్పి సుమంత్రుడికి, ఆయన యొక్క మంత్రికి చెప్పి ఆవిడ యొక్క చీరలు కానీ ఆవిడ అన్నీ రథంలో నింపిస్తాడు. సరే, తర్వాత అవన్నీ వదిలేస్తాడు, అది వేరే సంగతి. కాబట్టి ఈయన అవన్నీ కూడా దానం చేసి వెళ్ళిపోయాడు అప్పుడే. అలాగే తిరిగి రాజ్యాన్ని పొందిన తర్వాత కూడా అనేక సార్లు, ఎన్నిసార్లు యాగాలు చేశాడు, ఎన్నిసార్లు ఏవి చేశాడో అందరికీ కూడా అనేకమైనటువంటి భూరి దక్షిణలు. అంటే మనం రూపాయి ఇస్తాడనుకుంటే ₹1,00,000 అనమాట. అటువంటి దక్షిణలు ఇచ్చేసినటువంటి వాడు. సోమ పౌమృ తపస్సోమ పురుజిత్ పురుసత్తమ వినయోజయ సత్యసంధో దాశార్హా సాత్వతాం పతి. సోమపాయ నమః. సోమపానము చేసినటువంటి వాడు. సోమపానం అంటే అదేదో విస్కినో బ్రాందీనో రమ్మో ఇట్లాంటిది ఏమి కాదు. ఇది సోమరసము అనేటటువంటిది. ఇది జ్యోతిష్టోమ యాగము అని చెప్పి చేస్తారు. ఎందుకంటే త్రేతాయుగంలో మనకి యాగాలు యజ్ఞములు చాలా ఎక్కువ. అప్పుడు ఉన్నటువంటి అంటే రాజుగారు రాముడే కాదు, దశరథుడే కాదు, అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు కూడా నిత్యాగ్నిహోత్రులు. వాళ్ళందరూ అగ్నిహోత్రం తీసుకుని పోతారు. ఆ రాముడితో వెనకాల వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ అగ్నిహోత్రాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ సంచిలో కట్టుకుని పోతారు. అంటే దానికి కావాల్సినటువంటి సమిధములు మిగిలినటువంటి ఆ రోజుల్లో ఈ అగ్గిపెట్లను లైటర్లు లేవు కాబట్టి వాళ్ళు అక్కడే అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. వాళ్ళు చేసి వాళ్ళు అంటే అగ్నిహోత్రం చేయకుండా వాళ్ళు మిగిలిన కార్యక్రమాలు ఏమి స్టార్ట్ అవ్వవు ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు మనకి కోటల్లో ఎవరు కూడా లేరు నిత్యాగ్నిహోత్రులు. అంటే రోజు యజ్ఞం చేసేటట్టు ఎవరో చాలా విశిష్టమైనటువంటి బ్రాహ్మణులు ఎవరో చేస్తారు తప్పితే ఎవరు చేయట్లేదు. అప్పుడు వీళ్ళు యజ్ఞాలు యాగాలు ఎక్కువ చేసేవాళ్ళు. కాబట్టి ఇట్లా జ్యోతిష్టోమాది యాగములు అనేటటువంటి ఈ యాగాలు చేసినప్పుడు దానికి సోమము అనేటటువంటి ఒక తీగ యొక్క రసంతో చేయబడినటువంటి దీన్ని ఆ యాగములో మనకి హవిస్సు కింద అర్పిస్తారట. ఎలా అయితే ఘృతము అంటే నెయ్యి, మిగిలినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా వేస్తారో అలాగే ఆ సోమ రసాన్ని వేస్తారట. ఆ సోమరసాన్ని వేస్తే కనుక అది ఎవరిని తీసుకుంటాడు? పరమాత్మ తీసుకుంటాడు. యజ్ఞంలో వేసేటటువంటి హవిస్సులని కూడా ఆయన తీసుకుంటున్నాడు అన్నారు కదా. ఆ రకంగా ఆ సోమము అనేటటువంటి హవిస్సును తీసుకుని సోమపానమును చేసినటువంటి వాడు. అది సోమరసం అన్నమాట. అది అమృతపాయ నమః. దేవతలందరికీ కూడా అమృతాన్ని ఇచ్చినటువంటి వాడు, అలాగే తాను కూడా స్వయంగా అమృతాన్ని స్వీకరించినటువంటి వాడు. మనకి కూడా ఆయనకి అంటే మనల్ని కనుక తరింపజేస్తే, ఎవరైనా భక్తుడు తరించిపోయాడంటే వాడికి అమృతాన్ని ఇచ్చినట్టే కదా. అమృతం అనేటటువంటి శాశ్వతమైనటువంటి స్థానమే అమృతం. అమృతాన్ని తీసుకుని తర్వాత ఇంకా ఒక స్థానంలో స్థిరంగా ఉంటాడు వాడి కింద పడిపోడు. అలాగే ఎవడైతే ఈ జన్మరాహిత్యాన్ని పొందుతున్నాడో వాడు స్థిరంగా అక్కడే ఉంటాడు. వాడు మళ్ళీ తిరిగి వర్షలోకంలో రావాల్సినటువంటి అవసరమే లేదు. స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు మళ్ళీ మత్స్యలోకంలోకి రారు, ఎందుకంటే అమృతపానం చేశారు, వాళ్ళు రారు. కానీ ఎవరైతే తమ యొక్క పుణ్య ఫలముతోటి స్వర్గలోకానికి వెళ్ళగలుగుతారో వాళ్ళందరూ కేవలం పుణ్యఫలం ఉన్నంతసేపే ఉంటారు. వాళ్ళు విజిటర్స్ అనమాట. వాళ్ళకి విజిటింగ్ వీసా, వీళ్ళకి పర్మనెంట్. వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్. వాళ్ళు రావక్కర్లేదు, ఇంకా వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. మనం ఎప్పుడైనా వెళ్తే ఏంటంటే మనకి వీసా. సో ఆ వీసా ఎలా ఇస్తాడో మనకి తెలియదు. అది విజిటర్స్ వీసానా, 6 నెలల, 3 నెలల, సంవత్సరమా,
గ్రీన్ కార్డ్ ఇచ్చాడా ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి వెళ్ళాలి రావాలి. వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు శాశ్వతులు. కాబట్టి భక్తులకు అటువంటి శాశ్వతత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు అమృతపాయ నమః. ఆయన కూడా స్వయంగా అమృతాన్ని స్వీకరించినటువంటి వాడు. ఎందుకంటే ఆయన కూడా దేవుడే కాబట్టి ఆయన కూడా స్వీకరించినటువంటి వాడు. సోమాయ నమః. సోముడు అనేటటువంటి శబ్దానికి కూడా అమృతము అనేటటువంటి అర్థం, అలాగే సోముడు అంటే చంద్రుడు అనేటటువంటి అర్థం. చంద్రుడు అంటే ముఖ్యముగా రసాది దేవత అండి. అంటే భూమిలో ఉన్నటువంటి దీన్ని రసములన్నింటినీ కూడా, రసములు అంటే భూమిలో ఉన్నటువంటి ఔషధీతత్వ గుణాలు వాటన్నిటిని కూడా వృద్ధి చెందించేటటువంటి వాడు చంద్రుడు. జీవింపజేసేటటువంటి వాడు సూర్యుడు. సైన్స్ ప్రకారం ఇవన్నీ కూడా చేసేటటువంటి వాడు చంద్రుడు. ఆయన యొక్క దీనివల్ల ఆయన యొక్క కిరణాల ప్రభావంతో ఇవంతా కూడా భూమి అంతా కూడా సస్యముగా అవుతుంది. అదంతా కూడా ఇది బాగా రసాది ఔషధీ గుణాలన్నీ కూడా దానికి కలగటం వల్ల, మనం ఔషధీ గుణాలంటే మరి వేస్తున్నారుగా, పొటాషియం వేస్తున్నారు, యూరియా వేస్తున్నారు, ఏవో రకరకాలు వేస్తే కానీ పంటలు పండట్లేదు. కానీ ఇవన్నీ న్యాచురల్గా ఇచ్చేటటువంటి ఇది చంద్రుల్లో ఉంది. కాబట్టి సోమాయ నమః. సమస్తమైనటువంటి ఔషధాలను వృద్ధి చెందించేటటువంటి పరమాత్మ. పురజితే నమః. పురుజితే నమః. చాలామందిని జయించినటువంటి వాడు, శత్రువులందరినీ కూడా జయించినటువంటి వాడు. రామునిగా వచ్చినప్పుడు కానీ, లేదంటే కృష్ణుడిగా అవతారం స్వీకరించినప్పుడు కానీ అనేక మందిని దుష్టులందరినీ కూడా సంహరించాడు. అలాగే వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు. పురుషోత్తమాయ నమః. ఈయన పురుషులలో అందరిలో కూడా శ్రేష్ఠుడు, ఉత్తముడు. అందుకే చాలామంది కేవలం ఆయన్నే కోరుకున్నారు కానీ మిగిలినటువంటి వాటిని కోరుకోలే. విభీషణుడికి మొట్టమొదట ఆయనకి ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చేశాడు. ఫస్ట్ ఆయనకి రావణుడు బతికుండగానే, లంక మీద జయించకుండానే, ఇంకా అక్కడికి వెళ్ళకుండానే ఫస్ట్ రాజ్యాధికారం ఇచ్చేసాడు. ఆయనకి పట్టాభిషేకం చేశాడు అక్కడే కూర్చోబెట్టి సముద్రపొడ్డునే. అంటే ఒకసారి మళ్ళీ దాని మీద ఇంకా వ్యామోహం ఉండకూడదు. మనకి ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా వస్తువు మంది అనేటటువంటి వ్యామోహం ఎప్పుడు వస్తుంది, అది మంది అయితే వ్యామోహం వస్తుంది. లంక దగ్గరికి వెళ్ళలేదు, లంకని జయించలేదు, రావణుడు పోలేదు, రావణుడు బతికే ఉన్నాడు, ఇంతకు ముందే ఇచ్చేసాడు అంటే రేపు అది వచ్చినా దాని మీద వ్యామోహం ఉండకూడదు, ఎవరికి కూడా అటువంటి అనుమానం కూడా రాకూడదు. అందుకని ముందరే ఇచ్చేశాడు. అలాగే సుగ్రీవుడికి ఇచ్చేశాడు. సుగ్రీవుడిని కూడా ఫస్ట్ పట్టాభిషేకం చేస్తాడు. ఎప్పుడైతే మైత్రి చేసుకున్నాడో అప్పుడే చేసేస్తాడు. ఇక నాది కాదు, అది గెలిచింది ఈయనే కాబట్టి ఈయనదే అవ్వాలి, కానీ ఇది కాదు, ఈయన నాకు సంబంధం లేదు, ఇచ్చేశాను కాబట్టి ఇచ్చేశాడు. కానీ అలా ఎవరికైతే ఇచ్చేశాడో వాళ్ళే ఉన్నారు. విభీషణుడిగా అంతా ఇచ్చేసిన తర్వాత మరి అంత గొప్ప సంపదలు కలిగినటువంటి లంక, మామూలు సంపదలు కాదు, దానిలో లేనివి లేవు. ఆయనే ఉన్నాడు, నాకు ఇవన్నీ వద్దు, నేను కూడా నీతో వచ్చేస్తాను, అయోధ్యలో ఉంటాను, నీతో పాటు నీ సేవకుడిగా పడి ఉంటాను అక్కడ, ఏదో ఒకటి నన్ను కూడా ఉండని అన్నాడు. అలాగే సుగ్రీవుడు కూడా అన్నాడు, నేను కూడా వచ్చేస్తాను. వాళ్ళే చెప్పాడు, మీరు ఎవ్వరూ నాతో రావద్దు, మీ అందరూ కూడా పోండి, మీరేని మీ రాజ్యం మీరు చేసుకోండి, మీకు చాలా పని ఉంది, అవన్నీ చేసుకోండి. ఆంజనేయ స్వామి వారు అన్నారు. ఆంజనేయ స్వామి వారికి కూడా ఏం చెప్పాడు, ఈ విశ్వం ఉన్నంత వరకు, ఈ లోకం అంతా ఉన్నంత వరకు శాశ్వతంగా నువ్వు రామనామాన్ని జపిస్తూ ఇక్కడే ఉండు, ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నువ్వే ఆశ్రితుడు అని చెప్పి, అంటే వీళ్ళందరూ కోరుకున్నది ఆయన్నే, ఆయన పరమశ్రేష్ఠుడు అని చెప్పి. కానీ ఆయన మాత్రం మీ అందరూ కూడా మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, కానీ మీ అందరూ కూడా ఇప్పుడు నాలాగే మళ్ళీ మీ అందరూ వచ్చేద్దని చెప్పి వాళ్ళందరినీ ఆపి కేవలం ఆ ప్రజల్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ చివరికి కూడా ఆయన అవతారం చాలించినప్పుడు కూడా ప్రజలనే తీసుకెళ్ళాడు, కానీ ఈ సుగ్రీవుని విభీషణుని వీళ్ళెవరిని తీసుకెళ్ళాడు. వాళ్ళందరినీ తిరిగి ఎవరిని వాళ్ళని పంపించేశాడు. ఇంకా ఆ ప్రజలకు ఎందుకంటే ఈయనతో పాటు వెళ్ళటం వల్లే వాళ్ళకి మోక్షం వస్తుంది, లేదంటే కనుక వాళ్ళకి మోక్షం అనేటటువంటిది అసలు రాదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. అందుకని పురుషుల్లో ఉత్తముడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. అలాగే వినయాయ నమః. దుష్టుల్ని శిక్షించేటప్పుడు కూడా అక్కడ ఆయన వినయాన్ని కలిగి ఉంటాడు. వినయం అంటే మనకి వినయం కలిగి ఉండడం అంటే చాలా అందరినీ గౌరవించేటటువంటి ఇది అని. ఇక్కడ కూడా అదే అర్థం వచ్చినా కూడా వాళ్ళ పట్ల వినయాన్ని కలిగి ఉండడం అంటే ఈయన అనేక మందిని శిక్షించినా కూడా అందరినీ చంపేలా, ఎవరిని చంపాలో వాళ్ళని మాత్రమే చంపాడు. కొంతమందిని ఓన్లీ శిక్షించి వదిలేశాడు అంతే. ఇప్పుడు మారీచి సుబాహులు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా విశ్వామిత్రుడు యాగం చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా నానా యాగి చేస్తున్నారని చెప్పి తీసుకెళ్ళాడు. చిన్నప్పుడు కూడా తీసుకెళ్ళేటప్పుడు సుబాహుడు అనేటటువంటి వాడిని చంపేశాడు. తాటకిని చంపేశాడని చెప్పి ఆమె యొక్క కుమారుడైనటువంటి మారీచి సుబాహులు ఇద్దరు వచ్చారు. సుబాహుని చంపేశాడు కానీ మారీచుడిని ఏం చేశాడు, మారీచుడిని బాణంతో కొడితే వాడు వెళ్ళి కొన్ని వేల మైళ్ళ దూరంలో పడ్డాడు. వాడిని చంపలా.
ఇలాగ చాలామందిని చంపల, దండించి వదిలేశాడు అంతే. అంటే వాడి శిక్షని బట్టే ఏదైనా ఆ తర్వాత వాడు ఈయనకు గొప్ప భక్తుడు అయిపోయాడు, అది వేరే సంగతి. కాబట్టి శిక్షించడం అనేటటువంటి దాన్ని ఎంత కావాలో ఎంతవరకు అంతవరకే శిక్షిస్తాడు. శిక్ష ఎందు కూడా మళ్ళీ కొంచెం వినయంతో వాడిని వద్దు, వీడికి మరణానికి అర్హత లేదులే, వీడిని వదిలేద్దాం అని చెప్పి వాడిని వదిలేసినటువంటి వాడు. అలాగా జయాయ నమః కేవలము భక్తి చేత మాత్రమే భక్తులకు వసూలయ్యేటటువంటి వాడు. ఆయన్ని కనుక ఆయన్ని మనం వసూలుగా చేసుకోవాలన్నా, ఆయన్ని చేరుకోవాలన్నా ఒకటే ఒక మార్గం ఏంటంటే భక్తి. మనం భక్తులకి వసూలైపోతాడు. అంటే అందుకే మరి కృష్ణుడిగా గోపాలులందరికీ అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి గోపాలులు ఆయనతో ఎటువంటి ఆటలాడినా, ఏమి చేసినా, ఆయన మీద ఎక్కినా తొక్కినా, ఏమి చేసినా మారు మాట్లాడలేదు. అలాగే రాముడిగా మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది దూషించినా, ఏమి చేసినా, ఆయన చివరిలో మరి సీతాదేవిని వదిలేయటానికి కారణం ఒక చాకలి వాడని చెప్తారు. వాడు అలా మాట్లాడిన వాడిని ఏమైనా శిక్షించాడా, వాడిని ఏమైనా జైల్లో పెట్టాడా, వాడిని ప్రాణాలు తీశాడా, ఏమీ చేయలే. అంటే వాడు దోషించినా ఏం చేసినా భక్తులకి వశపడి ఉండేటటువంటి వాడు. ఎందుకంటే అక్కడ చేసినది, అతను మాట్లాడింది ఏదైనా కూడా ఉన్నదానిలో కొంతవరకు సత్యం ఉంది. ఇది నేను చేసిన అధర్మమేమో, ఇప్పుడు అది ఏదైతే మాట్లాడాడో దాన్ని మళ్ళీ అధర్మం కాదని చెప్పి నిరూపించాలి లోకానికంతా. ఎందుకంటే అటువంటి అపఖ్యాతి రాముడికి రాకూడదు అనేటటువంటి దానికోసం పూనుకున్నటువంటి వాడే కానీ అతన్ని శిక్షించినటువంటి వాడు కాదు. ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తాడు, ఎవరిని ఉద్ధరించాలో వాళ్ళని ఉద్ధరిస్తాడు. కాబట్టి భక్తులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి వశపడి ఉండిపోతాడు. ఇంకా సత్యసంధాయ నమః సత్యముతో ఉండేటటువంటి వాడు, సత్యమే సంకల్పంగా కలిగినటువంటి వాడు, సత్యం అనేటటువంటిది ప్రతిజ్ఞ చేసి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఇంకా సత్యమునకు కట్టుబడేటటువంటి వాడు ఈయన. అందుకే తండ్రికి మాట ఇచ్చాడు, దశరథుడికి మాట ఇచ్చాడు. దశరథుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ 14 సంవత్సరాలు ఎవరు ఎన్ని చెప్పినా ఆఖరికి వశిష్ఠ మహర్షి వచ్చి చెప్తాడు, గురువుగారే చెప్తాడు. మరి గురువుగారి మాట కాదనకూడదు అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. గురువుగారు కూడా చెప్తాడు, లేదు ఇది నువ్వు ఈ రాజ్యం చేయొచ్చు, తప్పేమీ లేదు అని. గురువుగారి మాట కంటే తండ్రికి ఇచ్చినటువంటి మాట గొప్పది. ఎందుకంటే మొట్టమొదటి గురువు తండ్రే. కాబట్టి నువ్వు మా గురువువే, కానీ నా తండ్రి అంతకు మించినటువంటి గురువు. కాబట్టి ఆయన మాటే, ఆయనకి ఇచ్చినటువంటి మాట మీదే నిలబడతాను, కానీ దేనికే నిలబడను అని ఒక స్టేజ్లో నేను అవసరమైతే నా ప్రాణాలు వదిలేస్తాను, లక్ష్మణుడిని వదిలేస్తాను, సీతను కూడా వదిలేస్తాను. అంటే ఇక్కడ ఆర్డర్ చూడండి, లక్ష్మణుడిని వదిలేస్తాను, సీతను వదిలేస్తాను. సీత మరి ముందర రావాలి కదా, భార్య కదా అంటే కాదు. ఎందుకంటే లక్ష్మణుడు ఆవిడ భార్య కాబట్టి వచ్చింది, ఈయన తమ్ముడు రావాల్సిన అవసరం లేదు, హాయిగా రాజ్యంలో కూర్చొని రాజ్యాధికారం అంతా చేసుకోవచ్చు. కానీ వచ్చాడు 14 అందుకని నా ప్రాణం వదిలేస్తాను, ఫస్ట్ కావాలంటే లక్ష్మణుడిని వదిలేస్తాను, కావాలంటే సీతను వదిలేస్తాను, కానీ ఇచ్చిన మాటను మాత్రం తప్పను, సత్యాన్ని తప్పను. అటువంటి సత్యసంధుడు. దాశార్హాయ నమః అంటే భక్తులిచ్చేటటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రీతితో స్వీకరించేటటువంటి వాడు, ఆనందంగా తీసుకునేటటువంటి వాడు. అది ఒక చెంచా నీళ్ళే కావచ్చు, ఒక ఫలమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే లక్ష్మీదేవికి ఆవిడ ఆ శంకరాచార్యుల వారి రూపంలో ఉన్నటువంటి శంకరాచార్యుల వారికి భగవత్ స్వరూపానికి ఒక ముడుచుకుపోయినటువంటి పనికిరానటువంటి ఒక ఉసిరికాయ, అంటే అది కూడా ఇక పాడైపోయే స్టేజ్లో ఉన్నటువంటి ఉసిరికాయ ఆవిడ దగ్గర ఉన్నది, అదే ఏమీ లేదు. అది ఇచ్చినా కూడా బంగారపు ఉసిరికలు వర్షాన్ని కురిపించి ఆవిడికి సర్వసంపదలను అనుగ్రహించాడు. కాబట్టి ప్రీతితో ఏది ఇచ్చినా తీసుకుంటాడు. ఎందుకంటే మరి అక్కడ ఆ ఉసిరికాయని ఇవ్వడం చాలా గ్రేటు. అది తప్పితే ఇంకేమీ లేదు వాళ్ళకి తినడానికి, భర్తకి ఏమీ లేదు, అటువంటిదే దాన్ని ఇచ్చేసింది ఆవిడ. సాత్వతాం పతియే నమః అలాగే తన్ను శ్రద్ధతోటి భక్తితోటి పూజించేటటువంటి వారి యొక్క పూజలన్నింటినీ కూడా అందుకునేటటువంటి వాళ్ళు. అలాగే పంచరాత్రాగమ పద్ధతి అంటే మనకి ఈ పూజల్లో ఉన్నటువంటి రకరకాల పద్ధతుల్లో అందరూ కాకపోయినా ఒక 5 పంచరాత్రాగమలు అంటారు. అంటే విష్ణువుతో కనుక విష్ణువు, అలాగే అమ్మవారు, విఘ్నేశ్వరుడు, ఇలాగ 5. మేము శైవాగమం కాబట్టి అంటే ఇక్కడ నేను శివ పంచాయతనం అంటే 5, శివుడు, విఘ్నేశ్వరుడు, ఇలా 5 అవన్నీ కూడా వీటిలాగా ఉంటాయి. అంటే స్వరూపాల్లో ఉండవు అవన్నీ కూడా. వాటన్నిటికీ కూడా
వాటిని ఏమంటారు, సాలగ్రామ రూపాల్లో ఉంటాయి. ఆ సాలగ్రామ రూపాల్లో ఉండేటటువంటి దాన్ని పూజ చేసుకునేటువంటి విధానం, పంచరాత్రాగమం, అటువంటి విధానాన్ని మరి అంటే ఇవన్నీ కూడా వేదాల నుంచి వచ్చినాయి, లేకపోతే మాకేం తెలుస్తాయి. కాబట్టి ఆ రకంగా పూజించడం అనమాట. అంటే ఎటువంటి కొంచెం భక్తిలో ఇంకొక మెట్టులాగా అది. అక్కడ ఏ రూపం ఉండదు, అక్కడ శివుడి బొమ్మ ఉండదు, అమ్మవారి బొమ్మ ఉండదు, ఏముండదు. అక్కడ ఉండేటటువంటి సాలగ్రామం ఏదైతే ఉందో అదే సాక్షాత్ ఆ స్వరూపంగా భావించి పూజ చేయటం, దానికి పూజ చేయటం, అభిషేకం చేయటం అన్నీ. అటువంటి విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు, అటువంటి దాన్ని ఇచ్చినటువంటి వాడు. జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమ అంబోనిధిరనంతాత్మ మహోదధి శయోంతక. జీవాయ నమః. భక్తులందరినీ కూడా ఉజ్జీపింపజేయవాడు అంటే వారి యొక్క జరామరణములు లేకుండా చేయగలిగినటువంటి వాడు. వాళ్ళందరికీ కూడా శాశ్వతమైనటువంటి తన యొక్క సాన్నిధ్యాన్ని కల్పించగలిగినటువంటి వాడు, జరామరణములన్నింటినీ కూడా తొలగించేసి. కాబట్టి అందుకని జీవాయ నమః. వినయిత్రే నమః అంటే భక్తుల్ని లాలించేటటువంటి వాడు అంటే ఒక పిల్లవాడు ఏదైనా కావాలని చెప్పి బాగా ఒక మంకు పట్టు పెట్టాడు అనుకోండి. మంకు పట్టినప్పుడు ఏం చేస్తారు అంటే లాలిస్తారు. అది 4 పీకచ్చు, కానీ 4 పీకితే వాడికి దాని గురించి ఇంకా పట్టుదల ఎక్కువ అవుతుంది, మూర్ఖత్వం ఎక్కువ అవుతుంది. అప్పటికి ఆగచ్చు, కానీ కోరిక అనేది వాడికి పోదు. వాడు ఏదో అడుగుతాడు, ఐస్ క్రీమ్ అడిగాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారు, లాలిస్తారు. అరే అది మంచిది కాదురా, తాగితే కనుక అది తింటే కనుక నీకు జలుబు వస్తుంది, ఇప్పుడు తినకూడదు నాన్న, నెలకోసారి తినచ్చు, తప్పకుండా వచ్చాను. మెల్లగా వాడికి అన్ని మాటలతో చెప్పి వాడిని మురిపించి, వాడు కూడా ఇది నిజమే, అమ్మ చెప్పింది నిజమే అని చెప్పి అనుకునేలాగా చేసి వాడిని అక్కడి నుంచి లాలించి ఇంకో దాన్ని అందించడం. అలాగే లౌకికమైనటువంటి వాటి గురించి మనకు అనేక రకాలైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగినా కూడా ఎప్పుడైతే భక్తి అనేటటువంటి మార్గంలో మనం వెళ్తామో అటువంటి మార్గంలో మనకి ఒక అనురక్తిని కలగజేసి ఆ మార్గంలో మనం వెలగటానికి మనకి ఒక దారి చూపించేటటువంటి వాడు, మనల్ని లాలించేటటువంటి వాడు. ఆ రకంగా ఎప్పుడంటే మనకి దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, మనకి ఏదైనా మనకు ఒక పూజ చేస్తున్నాం, మనకి నచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తాం. లేదు మన అదృష్టం కొద్దీ మనం ఏదో అనుకుని పూజ మొదలుపెట్టాం, నాకేదో మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలని, రేపు పొద్దున్న నిజంగా వచ్చేసింది అనుకోండి, దేవుడి మీద నమ్మకం పెరిగిపోతుంది కదా, ఇంకా మంచిగా ఇంకో పని చేయడానికి. అంటే మనని ఆ రకంగా ఆ మార్గంలోకి నడిపించేలాగా చేసేటటువంటి వాడు. కాబట్టి మనకేంటంటే ఎప్పుడైనా ఏదైనా మనకి అది నిరూపించబడాలి. ఇవాళ గుడికి వెళ్ళి వచ్చాం, ఏదో మంచి జరిగింది, వెంటనే ఇంకా మళ్ళీ రోజు గుడికి వెళ్తాం. అందుకని అలా మనని లాలిస్తూ మనని ఆ మార్గంలోకి తిప్పేటటువంటి వాడు. ముకుందాయ నమః. సాక్షిణే నమః. అన్నిటినీ కూడా సాక్షిలాగా ఉండి ప్రత్యక్షంగా చూస్తూ ఉండేటటువంటి వాడు. మనం ఎలా నడుస్తున్నాం ఏంటి అనేటటువంటిది మనం ఏం ప్రత్యేకించి ఆయనకి రిపోర్ట్ చేయక్కర్లేదు, మనమే దాద్దామని చెప్పి ఎక్కువ ప్రయత్నం చేయక్కర్లేదు. ఏం చేసినా కూడా ఆయనకి తెలుసు, ఏం చేయకపోయినా కూడా ఆయనకి తెలుసు. అది యోగక్షేమాలన్నింటినీ కూడా యోగక్షేమం వహామ్యహం అన్నీ చూస్తూ ఉంటాడు. ముకుందాయ నమః. ముకుందాయ నమః అంటే మనకి పరమ మోక్షాన్ని కలిగించేటటువంటి వాడు. మళ్ళీ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ మోక్షాన్ని కలిగించేటటువంటి వాడు. అమిత విక్రమాయ నమః. ఈ సమస్తమును కూడా ధరించి ఉండేటటువంటి వాడు. అంటే ఆదిశేషుణ్ణి కానీ ఈ భూమిని కానీ మొత్తాన్ని ధరించి ఉండేటటువంటి వాడు. ధరించి మన యొక్క ఇంద్రియాలని కానీ మన యొక్క మనస్సును కానీ అన్నిటినీ కూడా తన యొక్క స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి ప్రతిభాశాలి, అమిత విక్రముడు. అంబోనిధియే నమః. అంబోనిధి అంటే కరుణాసముద్రైనటువంటి వాడు అని ఒక అర్థం. అంటే ఆయన యొక్క కరుణతోటి ఎవరినైనా కూడా సముద్రం ఎంత గంభీరమైనదో, ఎంత గొప్పదో, ఎంత పెద్దదో అంతటి కరుణ కలిగినటువంటి వాడు భక్తుల పట్ల. అలాగే అంబోనిధి అంటే ఈ కింద ఉన్నటువంటి ఈ సంవత్సరం, ఎందుకంటే అన్నిటికంటే కింద ఉండేటువంటి నీళ్ళే. ఇది ఎంత ఈ భూమి అంతా కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోతే కనుక కిందకు వచ్చేది నీళ్ళు తప్పితే ఏమీ లేవు. వాటన్నిటి కింద కూర్మ రూపంలో ఉండి వీటన్నిటిని కూడా భరిస్తున్నటువంటి వాడు, ధరిస్తున్నటువంటి వాడు, రక్షిస్తున్నటువంటి వాడు. అటువంటి అంబోనిధి వీటన్నిటికంటే కూడా కింద ఉన్నటువంటి వాడు. అనంతాత్మనే నమః.
అనంతమైనటువంటి అంటే అంతము లేనటువంటి శేషుని రూపాన్ని ధరించినటువంటి వాడు. అటువంటి శేషుని రూపంలో ఉండి తన యొక్క పడగ మీద ఈ విశ్వం అంతటిని కూడా ధరించి భరిస్తున్నటువంటి వాడు. మహోదధి శయాయ నమః. మహోదధి, దధి అంటే దధి అంటే పెరుగు అనేటువంటిది. మహోదధి అంటే ఈ మనకి ఈ పెరుగు కానీ పాలగు ఆయన ఉండేటువంటిది కూడా క్షీరసాగరం అని చెప్తారు, పాల సముద్రం. అలాగే దధి సముద్రము, పాల సముద్రం, ఇలా వీటన్నిటికి కూడా సముద్రాల రూపంలో చూస్తారు. అటువంటి మహోదధి భయంకరమైనటువంటి సముద్రం ఏదైతే ఉందో, సృష్టి అంతా కూడా ప్రళయం అంతా కూడా వచ్చేసి మొత్తం కూడా అంతమైపోయిన తర్వాత అటువంటి మహోదధిలో ఉండేటటువంటి వాడు. మహోదధి శయాయ నమః. ఆ మహోదధిలో ఉండేటటువంటి శయనించి ఉండేటటువంటి వాడు. అంతకాయ నమః. ప్రళయకాలంలో సమస్తాన్ని కూడా లైన్ చేసుకునేటటువంటి వాడు, మొత్తాన్ని కూడా సమస్తాన్ని సృష్టిని అంతటిని కూడా మొత్తాన్ని తనలోకి తీసుకునేటటువంటి వాడు, ఇముడ్చుకునేటటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.